అధికారులు అనేటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఉండాలి, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలా అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు చంద్రబాబు. బాధ్యత ఎక్కడికక్కడ ఏదైతే ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి ప్రజల కోసం చేస్తున్న పనుల్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లడంలో చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక కొత్త కోణాన్ని టచ్ చేశారు. పాలసీలు బలంగా చేసిన అమలు చేసే బాధ్యత మీ మీదనే ఉంది. గత పాలకులు వ్యవస్థలు నాశనం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. గాడిలో పెట్టేందుకు మాకు సమయం సరిపోతుంది. క్షేత్రస్థాయిలో తప్పులు నియంత్రించే బాధ్యత కార్యనిర్వాహక వర్గాందే. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ప్రజల్లో చైతన్యం మెండుగా ఉంది. తప్పు జరిగితే తిరగబడతారు, జాగ్రత్త అన్నారు. సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం అంటూ తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవస్థల మూలాలు కదిలిపోయే వ్యవస్థలోకి నిర్లక్ష్యం నిర్లిప్తత ఆవహించింది. పట్టాలు తప్పినటువంటి వ్యవస్థలో తిరిగి గాడిలో పెట్టడానికి చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది. శాఖాపరంగా సమీక్షలు చేస్తున్నప్పుడు గత 5 ఏళ్లలో వ్యవస్థలు ఎంత దారుణంగా పనిచేసాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం నా వంతు అవుతుంది. ఈ పద్ధతి పూర్తిగా మారాలి. ప్రజల బాగు కోసం, రాష్ట్ర క్షేమం కోసం పనిచేసే విధానంలో అందరిలో రావాలని ఆకాంక్షించారు. అయితే ఇక్కడే అసలు పాయింట్ పవన్ కళ్యాణ్కి కూడా తెలియంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ విషయం అర్థం కాంది. అధికార యంత్రాంగపు నిర్లిప్తత ఇవాళ కాదు, అది గత రాష్ట్ర విభజన అప్పటి నుంచి నడుస్తుంది. ఉద్యోగుల్ని నెత్తిన పెట్టుకుని ఆ ఉద్యోగుల చేత పని చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది ఆ రోజున ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం. పర్యవసానం ఇవాళ చివరికి అదే ఉద్యోగులు వీళ్ళు చెప్పిన పని జరగట్లేదు. ఇప్పుడు అది ప్రభుత్వం మీదకి తోసేస్తున్నాం, కానీ అది ఉద్యోగులని కంట్రోల్ చేసే వ్యవస్థ మన దగ్గర కూడా చేత కావట్లేదు అన్నటువంటి విషయం మర్చిపోతున్నాం.